హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏం రెసిపీ చూపిస్తున్నానంటే, పిల్లలు అప్పుడప్పుడు స్వీట్ తినాలి అడుగుతుంటారు కదండి. ఈజీ వేలో బాదుషా, చిట్టి బాదుషాలు చూపిస్తున్నానండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఒక బౌల్ తీసుకోండి, ఒక కప్ అండి. మనం ఏ కప్పుతో తీసుకున్నామో షుగర్ కూడా అదే కప్తో తీసుకోవాలండి. ఇది మైదా పిండి అండి. జనరల్గా మైదా పిండి నేను ప్రిఫర్ చేయను, కానీ ఈ బాదుషా మైదా పిండి వేస్తేనే బాగుంటుందని అందుకే మైదా పిండితోటే చేస్తున్నానండి. కొంచెం చిటికేడు ఉప్పు అండి. ఏ స్వీట్లోనైనా చిటికేడు ఉప్పు వేస్తేనే చాలా టేస్ట్ ఉంటుందండి. నెక్స్ట్ నెయ్యి అండి, ఒక 3 స్పూన్స్ నెయ్యి. నెక్స్ట్ బేకింగ్ పౌడర్ అండి, తినే సోడా ఏది ఉంటే అది. కొంచెం రూమ్ టెంపరేచర్ ఉంటే పెరగండి. దీన్ని కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. నెక్స్ట్ ఫ్రెండ్, పాకం పట్టుకోవాలండి. మనం సేమ్ కప్పుతో తీసుకున్నాం కదా, బాగా స్వీట్ తింటేనేమో నిండా తీసుకోవచ్చు. నేనైతే 30 తీసుకుంటున్నానండి. చూడండి, సేమ్ మళ్ళీ ఈ కప్పుతోటే వాటర్ వేయాలండి. షుగర్ని కరిగించుకోవడమే, అంతే. హై ఫ్లేమ్లో పెట్టి ఇది కరిగించుకోవాలండి, అంతే. తీగ పాకం వచ్చేలాగా, అంతే. పాకం ఏం అవసరం లేదండి, కొంచెం జిగురు ఉండేలాగా చూసుకోవాలి. షుగర్ కరిగేంత వరకేనండి. షుగర్ కరిగింది అనుకోండి, కొంచెం జిగురులాగా వచ్చేస్తుంది. ఆ టైంలో స్టాప్ చేసుకోవడం. చూడండి, ఇట్లా కొంచెం జిగురులా కనిపిస్తుంది కదా, ఓకే. ఇప్పుడు కొంచెం ఇలాచి పొడి వేసుకొని స్టవ్ తీసుకోవడం. వేడిగా ఇలాగే పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయడమేనండి. 10 మినిట్స్ తర్వాత ఫ్రెండ్స్, చిన్న ఎయిర్ గ్యాప్స్ పోదండి. కొంచెం ఇలా 2 అరిచేతుల మధ్యలో పెట్టుకొని ఇలా అంటూ, అంతే. చాలా ఏం ప్రతి 2 ఫింగర్స్ తోటి ఇలా ఉడిసేసుకోవాలి. చూడండి, ఈ క్రాక్స్ అన్నీ ఇలాగే పెట్టాలండి. క్రాక్స్ ఇలా ఉండడం వల్ల మనకి లోపల వరకే ఈజీగా కాలుతుంది.
చూసారా? ఓకే, చూడండి ఫ్రెండ్స్, నూనె మనం చేతితో తాకితే వేడినంత వేడిగానే వేయాలండి, ఫుల్ పెట్టద్దు. ఓకే, అవే తేలుతాయి మళ్ళీ కాలుతూ. మటన్ లో ఫ్లేమ్లో పెట్టాలండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు, అవే పొంగుతూ పైకి వచ్చేస్తాయి. చూసారా? తేలిపోతున్నాయి పైకి. ఇప్పుడు దాన్ని ఉల్టా సీదా వేసుకుంటే మనం కాల్చుకోవడమే. రెడ్ కలర్ కొంచెం బ్రౌన్ వచ్చేలాగా. పాకం అనేది వేడిగానే ఉండాలండి, లేదు వేడి కొంచెం తగ్గిపోయింది అనుకుంటే మళ్ళీ ఒకసారి వేడి చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారా? ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చాక పక్కనే ఉన్న పాకంలో, పాకం ఏమైనా చల్లగైంది అనుకోండి, కొంచెం హీట్ చేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇంకా జస్ట్ ఒక 2 minutes అనండి, దీనిలో చూపించండి. ఓకే, పాకంలో చూడండి. స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువసేపు ఉంచుకోవాలండి, లేదు మాకు జ్యూసీ అవసరం లేదనుకుంటే ఒక సెకండ్ నుండి తీసేయడం. చూసారా? అప్పటికప్పటికి స్వీట్ తినాలనిపిస్తే బాదుషాలు రెడీ అయిపోయండి. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతేనండి. ఓకే, బాదుషా రెడీ అయిపోయిందండి. చూసారా? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. షేర్ అండ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్. థ్యాంక్ యూ.